ఈ వీడియో చూసి సడన్ గా అనుకున్నారా అసలు ఏ ఫామ్ కి వెళ్ళాను కానీ నేను వెళ్ళింది ఫామ్ కి కాదండి. మా అలాట్మెంట్ లో యాపిల్ ట్రీస్ క్యూక్యూంబర్సే కాకుండా ఇలా చికెన్స్ కూడా పెంచుతారు. మన ఛానల్ ని కొత్తగా చూస్తున్నారా, లేట్ చేయకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు మన 100 days ఛాలెంజ్ లో డే 38. ఇక్కడ చికెన్స్ పెంచడం చాలా మందికి ఒక హాబీ మాత్రమే కాదండి, వాళ్ళ ఫ్యామిలీ మొత్తంకి ఫ్రెష్ ఎగ్స్ కూడా ప్రొడ్యూస్ చేస్తుంది కదా, అందుకోసమే వాళ్ళ చికెన్స్ అయితే పెంచుతారు. వీటి కోసం సెపరేట్గా ఒక షెడ్ వేసి అందులో చాలా హైజీనిక్గా అయితే వీళ్ళు ఉంచుతారు. అంతేకాకుండా ఎవ్రీడే మెయింటెనెన్స్ క్లీన్ వైజ్ అయితే చాలా బాగా ఉంచుతారు. హెల్త్ పరంగా కూడా చాలా జాగ్రత్తగా ఉంటారండి, ఎందుకంటే ఎంత బాగా చూసుకుంటే అవి మంచి ఎగ్స్ ప్రొడ్యూస్ చేస్తాయని వాళ్ళ నమ్మకం. వన్స్ ఎగ్స్ వచ్చాక ఓన్లీ వాళ్ళ ఫ్యామిలీ కోసమే కాకుండా కొన్నిసార్లు ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి అలాగే నైబర్స్కి కాకుండా గార్డెన్లో ఉన్న వాళ్ళతో కూడా షేర్ చేస్తారనమాట. అంత ఫ్రెండ్లీ నేచర్ ఇక్కడ ఉన్న వాళ్ళు. కొంతమంది అయితే ఈ ఎగ్స్ని షాప్లో కూడా అమ్ముతారు, ఇంకొంతమంది అయితే ఓన్లీ ఫ్యామిలీ వాళ్ళకే యూజ్ చేసుకుంటారు. ఇవి మోస్ట్లీ షెడ్లోనే ఉంటాయి అనమాట. షెడ్లో ఫుడ్ అన్ని పెట్టేస్తారు. అన్లెస్ ఒక పర్టికులర్ టైమింగ్స్ మాత్రమే వాటిని బయటికి ఇలా ఓపెనింగ్ చేస్తారనమాట. బయట అలా ఫ్రీగా వాటిని వదిలి అండ్ వాటికి కావాల్సిన ఫుడ్ని మొత్తం ఇచ్చి అనమాట నేచర్ని ఎంజాయ్ చేయడానికి పర్టికులర్ టైమింగ్ అయితే వాళ్ళు ఇస్తారు. అండ్ ఈ షెడ్ కూడా వర్షానికి చలికి ఎండకి అన్నిటినీ తట్టుకునేటట్లు వాళ్ళు అంత బాగా బిల్డ్ చేస్తారనమాట. అండ్ ఇవి కూడా చాలా బడ్జెట్ ఫ్రెండ్లీలో కూడా బిల్డ్ చేస్తారు, మరీ ఎక్కువ ఎక్స్పెన్సివ్ కాకుండా. అంతేకాకుండా ఈ చికెన్స్ నుంచి ఎవరికి ఎటువంటి ప్రాబ్లమ్స్ ఏం రాకుండా చాలా హైజీనిక్గా అయితే మెయింటెనెన్స్ చేస్తారు. సో ఇప్పుడు నేను చూపిస్తున్నవన్నీ ఓన్లీ ఒక షెడ్లో ఉన్న కోళ్ళు మాత్రమే కాదండి, ఇక్కడ మల్టిపుల్ షెడ్స్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చికెన్స్ అయితే ఉన్నాయి. అన్నీ కలిపి ఈ వీడియోలో అయితే యాడ్ చేస్తున్నాను. ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఈ వీడియో పైన మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అంతేకాకుండా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఏం చేయాలో తెలుసు కదండి, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ ప్రతి ఒక్క వీడియో పైన మీ కామెంట్ అయితే పెట్టండి. రేపటి వీడియో అయితే చాలా బాగుంటుంది, డోంట్ మిస్ అవుట్. అండ్ డోంట్ ఫర్గెట్ టు ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ అప్డేట్స్. బాయ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.